సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్గా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో బయటకు వెళ్ళేటప్పుడు కుడి చెవిలో దూది పెట్టుకొని బయటకు వెళ్ళినట్లయితే హీట్ వేవ్స్ నుంచి తప్పించుకోవడమే కాకుండా మైగ్రేన్ నుంచి కూడా బయటపడతారు అనేటువంటి ఒక పోస్ట్ వైరల్గా మారింది. దీన్ని చాలామంది కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగా అలాంటి దూది పెట్టుకొని బయటికి వెళ్తే హీట్ వేవ్స్ నుంచి కానివ్వండి, ఇలా మైగ్రేన్ నుంచి కానివ్వండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఎంత మేర ఉన్నాయి, నిజంగా ఆ పోస్ట్లో ఎంత నిజం ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యోగా మాత ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మీరు ఆ పోస్ట్ చూసే ఉంటారు. సో ఇప్పుడు సమ్మరు, చాలామంది కూడా హీట్ స్ట్రోక్తో హీట్ వేవ్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా అట్లా దూది పెట్టుకొని బయటకు వెళ్తే నిజంగా హీట్ స్ట్రోక్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా? దానికి సంబంధించి యోగాలో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి? అంటే మీకు చెవులో దూది అని కాదు, మనకి ఇయర్స్ని తీసుకుంటే రెండు ఒకటే, కానీ ముక్కు దగ్గర అలా ఉండదు. కుడివైపు ఉన్న ముక్కు మనం సూర్యనాడి అంటాం, ఎడం వైపు ఉన్న ముక్కు చంద్రనాడి అంటాం. సో కుడి ముక్కు మన బాడీని బాగా యాక్టివేట్ చేస్తుంది, అంటే హీట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. అదే ఎడం ముక్కుతో శ్వాస చేసినప్పుడు కూల్ అవుతుంది అన్నమాట. అంటే ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి అని చెప్తాం. మీరు సాధారణంగా వేసవి కాలంలో మనకి బాగా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాణాయామం చేసినా కూడా ఎక్కువ ఎడమ ముక్కుతోనే చేయమని చెప్తాం. అంటే మొదలు పెట్టేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు లెఫ్ట్ స్టార్ట్ చేయండి, లెఫ్ట్ ఎండ్ చేయండి అని చెప్తాం. అలాగే రైట్ పూర్తిగా మూసి లెఫ్ట్ ఇన్హేల్ ఎక్సేల్ అంటే శ్వాస తీసుకోవడం వదలడం అలా రోజు ఒక 5 నిమిషాలు ప్రొద్దున సాయంకాలం చేయమని చెప్తాం. అలాగే యోగాలో శీతళీ ప్రాణాయామం అని ఉంటుంది. అంటే శీతళీ ప్రాణాయామం అంటే నోటితో శ్వాస తీసుకుని ముక్కుతో వదలనమాట. అంటే నోటితో శ్వాస తీసుకునేటప్పుడు నాలుకని ఇలా బయటపెట్టి ఇలా మీరు చేస్తున్నప్పుడే మీకు ఆ ఫీలింగ్ కొంచెంసేపు ఒక 3 నిమిషాలు చేసేసరికి మీకు ఒళ్ళంతా చల్లగా, అంటే ఎయిర్ కండిషన్ ఎలా పనిచేస్తుందో మనం ఎయిర్ కండిషన్లో ఎలా ఉంటామో మీరు అలా ఒక 10 రౌండ్లు చేసేసరికి మీకు ఆ ఫీలింగ్ అలా చల్లగా అనిపిస్తుంది. మీరు ఎక్కడున్నా కూడా, మీరు బయట ఉన్నా కూడా, ఎండలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా. దీన్ని శీతళీ ప్రాణాయామం అంటాం, అంటే కూలింగ్ ప్రాణాయామం. ఇది నోటితోనే చేయాలి, ముక్కుతోనే వదలాలి. ఈ ప్రాణాయామం ఈ వేసవకాలంలో రోజు ప్రతి ఒక్కళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, పిల్లలు కానించి పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఎక్కువ వయసున్న వాళ్ళు, అంటే 50-60 దాటిన వాళ్ళు, 70-80 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా చేయాలి. ఈ ఎండలను మీరు తట్టుకోవాలి అని అంటే మీరు ఎంత జ్యూసులు తాగినా, ఎంత నీళ్లు తాగినా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎంత వాటర్ తాగినా కూడా మనకి డ్రై అయిపోతుంటాయి, కళ్ళు డ్రై అయిపోతుంది, నోరు డ్రై అయిపోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది. అందులో మనకి వేడి పెరుగుతుందే తప్ప మనకి తగ్గడం అనేది ఇక ఉండదు, పెరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి ఈ ప్రాణాయామం కనుక మీరు రోజు అవసరమైతే 3 పూట్ల చేయండి. మీకు ఈ వేడి నుంచి వచ్చే, అంటే వేడితో వచ్చే హెడేక్, వేడితో వచ్చే మైగ్రేన్, వేడితో వచ్చే ఫీవర్, ఈ వేడి చేసి వచ్చే ఏదైతే ఉన్నాయో డయేరియా కూడా, మనకి ఎక్కువ హీట్ అయితే డయేరియా కూడా తొందరగా అవుతుంది. అంటే స్టమక్ ఇష్యూస్ కూడా బాగా వస్తాయి. బాగా వేడి చేస్తే మోషన్ అవ్వదు, ఇంకా బాగా వేడి చేస్తే లూజ్ మోషన్స్ అవుతాయి. సో ఇలా వేడితే వచ్చే ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా ఈ ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. అందుకే చిన్న పిల్లలను కూడా కూర్చోబెట్టి తప్పకుండా చేయాలి. అలాగే ఈ మన బయట తిరగాలి, తప్పదు, పని చేసుకోవాలి. మరి అలాంటి వాళ్ళు ఈ వేడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటే రోజు ప్రొద్దున సాయంకాలం ఖచ్చితంగా ఈ ప్రాణాయామం చేసుకుంటే వాళ్ళకి వేడిలో కూడా పని చేసుకోవచ్చు. అవసరమైతే మధ్యాహ్నం టైం ఉంటే వాళ్ళకి వర్క్ చేసుకునే సమయంలోనే కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కుర్చీలో కూడా కూర్చుని చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం కొంచెం సేపు చేయండి, మీకు 4-5 రౌండ్లకే తెలిసిపోతుంది చల్లగా అవుతుంది అని చెప్పి. చాలామందికి నాలుక బయటకు రాదు, ఇట్లా జీరోలాగా అవ్వదు, ముడుచుకోదు. అలాంటి వాళ్ళు నాలుక పైన పళ్ళ దగ్గర టచ్ చేసి ఇలా వెనక్కి మడత పెట్టి ఇలా చేయాలి. శీతళీ ప్రాణాయామం గురించి అందరికీ తెలుసు, ఇంత చేస్తే ఈ వేడి ఎలా తగ్గుతుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు అలా చేయకండి, చేసి చూడండి, మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే చెవులో దూది పెట్టుకుంటే మనం వేడి నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పి. ఈ చెవులో దూది పెట్టుకుంటే వేడి నుంచి తప్పించుకోవడానికి అలాంటి అవకాశం లేదు. మీరు ఇంకా ఏదన్నా ముక్కు ఇలా కుడి ముక్కుని ఏదన్నా ఇలా మూసి ఉంచితే వేడి నుంచి తప్పనిసరిగా మనం తప్పించుకోగలుగుతాం. కానీ కంటిన్యూస్గా మనం ముక్కు ముయ్యలేం కాబట్టి చెవులో మూస్తే కొంచెం రిజల్ట్ వస్తుందని చెప్పుంటారు, కానీ అది మాత్రం పొరపాటు. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే 2 చెవులు కనుక మూసుకుంటాయి,
అంటే కవర్ చేసుకుంటే మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక క్లాత్ మంచి కాటన్ కట్టుకోవడం కానీ లేకపోతే టోపీ పెట్టుకోవడం కానీ బండి మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 2 వీలర్స్ మీద తిరగాల్సి వస్తుంది. ఇలా మధ్యాహ్నం మాటలు ఎండలోనే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మనం పని మానేసుకోలేం కదా. అలాంటి వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ కూడా 2 చెవులు కవర్ చేసుకోవాలి, ఒక్క చెవి కవర్ చేసుకుని వెళ్ళకూడదు. ఏదైనా ఒక టవల్ కట్టుకోవడం, ఏదైనా తలను కవర్ చేసుకోవడం, ఇయర్స్ని ఇలా కవర్ చేసుకోవడం పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా బాడీ హీట్ తగ్గుతుంది. కానీ ఇలా కుడి ముక్కు అంటే రైట్ నాస్టిల్ మనకి సూర్యనాడి కాబట్టి రైట్ ఇయర్ కూడా సూర్యనాడి అని అనుకోవడం తప్పు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే చాలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా చెవులో దూది పెట్టుకుంటా. ఇయర్ ఇన్ఫెక్షన్స్, చాలామందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏదైనా ఇయర్లో నుంచి మీకు చెవి నుంచి డిశ్చార్జ్ అవ్వడం, లేకపోతే చెవి నొప్పి, లేకపోతే చెవిలో సౌండ్ వినపడడం, చెవిలో హోరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు గాలిలో అంటే వేగంగా ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు అట్లా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళేవాళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా 2 చెవుల్లో పెట్టుకోవాలి తప్ప ఒక్క చెవిలో పెట్టుకోవడానికి లేదు. లేదా ఒక్క చెవి ప్రాబ్లం ఉంటే దానికి ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఒక చెవిలో కాటన్ బాల్ పెట్టుకోవచ్చు. అంతేగాని వేడి తగ్గించుకోవడానికి చెవిలో బాల్ పెట్టుకుని ఒక్క చెవిలో పెట్టుకుని వెళ్ళటం అనేది అయితే నాకు తెలీదు. సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే 2 చెవులు కవర్ చేసుకునే వెళ్ళండి. 2 చెవులు కనుక కవర్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మనం ఆ హీట్ స్ట్రోక్ని మనం తగ్గించుకోవచ్చు. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు. పొలాల్లో పని చేసుకునే వాళ్ళు కానీ, ఎండలో తిరిగే వాళ్ళు కానీ, మీరు వెండర్స్ వీళ్ళని చూడండి, వాళ్ళు ఇలా ఏదో ఒక టవలో ఏదో ఒకటి చాలా ఇలా కట్టుకుని ఉంటారు. ఎందుకు ఇలా కట్టుకుంటే చెమట పడుతుంది, అయినా కూడా ఇలా కట్టుకునే ఉంటారు, ఎందుకంటే ఆ వేడి గాలి మనకి చెవుల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి. ఇది మనం చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూనే ఉంటాం. మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఇట్లా ఒక కర్చీఫ్ అన్నా కట్టుకుని వెళ్తారు, కానీ ఒక్క చెవి మూసుకుని వెళ్ళరు. 2 చెవులు మూయాల్సి వస్తుంది. 2 చెవులు పెట్టండి. కానీ ఇది మీరు చెప్తున్నారు, ఇప్పుడు నేను వింటున్నాను, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. అదే అంటే వాళ్ళు మరి ఎందుకు వచ్చిందో ఇది కానీ ఇది మిత్. ఒక్క చెవి మూసుకోవడం వల్ల నీ బాడీ టెంపరేచర్ని కంప్లీట్ చేయొచ్చు అనేది మిత్. కానీ ఒక్క నాస్ట్రిల్ అంటే కుడి ముక్కు మూసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుని వదులుతూ ఉంటే బాడీ కూల్ అవుతుంది అన్నది కరెక్ట్. కానీ మనం ఇలా మూసుకుని కూర్చోలేం కాబట్టి మనం రోజుకి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. నిజంగా ఏమైనా లింక్ ఉంటుందంట మేడం? అంటే ఐస్ నుంచి వెళ్ళేటువంటి లోపల ఎయిర్ వెళ్ళినప్పుడు లోపలికి ఐస్ నుంచి వెళ్ళినటువంటి ఎయిర్ కానివ్వండి, ముక్కులకు సంబంధించి కానీ ఏమైనా లింక్ ఉంటుంది అంటారు బాడీలో? ఉంటుందండి. పంచేంద్రియాలు ఇప్పుడు మీరు సపోజ్ చూడండి, ఐలో డ్రాప్స్ వేసారనుకో మీకు ఎక్కడ వస్తుంది, అది ఇక్కడ కంఠంలోకి వస్తుంది. ముక్కులో డ్రాప్స్ వేసారనుకో ఎక్కడికి వస్తుంది, కంఠంలోకి వస్తుంది. ఇయర్లో డ్రాప్స్ చేసినా కూడా అలానే ఉంటుంది మనకు. ఒక్కొక్కసారి కంట్లో డ్రాప్స్ చేస్తే చెవులో మెల్లగా దిగుతున్న ఒక ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో వీటన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. దేనికి కనెక్ట్ కాకుండా ఏది లేదు మనకి. ప్రతి అవయవం ప్రతి సెల్కి ఒకదానికి ఒకటి కనెక్ట్ కదండి. టిష్యూస్, మజిల్స్ ఏది కనెక్ట్ కాకుండా ఉండదు. ఇప్పుడు మనం ఓన్లీ చెవులో నొప్పి వచ్చింది అంటే చెవులోనే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఐ ప్రాబ్లం వచ్చింది అంటే ఐలో చేయాల్సిన అవసరం లేదు. పొట్టలో నాభిలో మీరు మందు వేసుకుని ఇది చేసినా కూడా మీకు ఐ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో అంటే ఏంటి దీని అర్థం, ఒకదానికొకటి కనెక్షన్ ఉంది అని అర్థం. కాబట్టి ఇయర్కి, ఐకి, నోస్కి, థ్రోట్కి, అన్నిటికీ బాడీకి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. ఈవెన్ మన పళ్ళకు కూడా, మన టీత్ కూడా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అసలు పళ్ళు పాడైపోతే దానికి తీసేసేసి ఫిల్లింగ్స్ పెట్టించుకుంటున్నాం, ఇవన్నీ ఉంటాయి. ప్రతి పన్నుకి కూడా ప్రతి అవయవానికి కనెక్ట్ ఉంటుంది. ఒక్కొక్క పన్ను ఒక మెయిన్ కిడ్నీస్ కనెక్ట్ అండి. ఈ పళ్ళు రూట్ కెనాల్స్ చేస్తే ఏమవుతుందంటే కింద రూట్ని డెడ్ చేసేస్తారు. రూట్ కెనాల్ అంటే ఏంటి, మీకు అక్కడ అసలు ఏమీ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా మీకు డెడ్ చేసి పాడేస్తారు. పన్ను పైన ఉంటుంది అంతే, కానీ ఇక్కడ దీనికి ఏం ఫంక్షనింగ్ ఉండదు. సో అలాంటప్పుడు అది ఆర్గాన్స్కి సంబంధం ఉంటుంది, లేకుండా ఏం ఉండదు ప్రతిదానికి. కానీ చేసేటప్పుడు ఏది మేజర్ అనేది ఆలోచించుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తారు. సో అంటే ఇప్పుడు చాలామంది ఆ పోస్ట్ని చూసి కానీ చాలామంది సోషల్ మీడియాలో చూసి సో అట్లా పెట్టుకుంటూ ఉన్నారు, అంటే చెవిలో దూది పెట్టుకుంటూ ఉన్నారు. సో నిజంగా అట్లా ఏమైనా నష్టం కలుగుతుందా మేడం అందరూ బయటకు వెళ్ళేటప్పుడు అట్లా పెట్టుకుంటే? నష్టం అంటే వాళ్ళకి ఏమీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే అలా పెట్టుకుని వెళ్ళే వాళ్ళని అడగాలి మీకు ఏమైనా బాగుందా అని చెప్పి. కానీ నష్టం ఉంది. ఇంకా ఏంటి అంటే ఆ దూదులు పెట్టేసుకుంటే ఆ దూదికి అట్లా రోజు పెట్టుకోవడం వల్ల అది లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఏదైనా సరే దూదులు అవి ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి నార్మల్గా కూడా చాలామంది కొంతమందికి ఎక్కువ కోల్డ్ చేసే వాళ్ళకి ఇలా బయట గాలిలో తిరిగేటప్పుడు కొంచెం కాటన్ పెట్టుకోండి, కవర్ చేసుకోండి అని చెప్తాం. కవర్ చేసుకోవాలంటే ఇలా కవర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటే ఇక్కడ ఒక బాల్ పెట్టేస్తే అది లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దాని వలన మళ్ళీ ఏమైనా ఈ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక అంటే రైట్ సైడ్ సంబంధించిన ఇయర్లో అలా దూది పెట్టుకోవడం వల్ల నిజంగా ఎండవేయడం నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా ఏమాత్రం లేవనేటువంటి అభిప్రాయాన్ని యోగామాత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఎండవేయడం నుంచి తట్టుకోవాలంటే శీతలి లాంటి ప్రాణాయామాలను చేసినట్లయితే అన్ని వయసుల వారు కూడా ఇలాంటి ప్రాణాయామం చేసినట్లయితే ఎండవేయడం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఇలాంటి పోస్టులు చూసి అందరూ కూడా ఇలా చెవిలో దూది పెట్టుకోవడం ద్వారా దాని ద్వారా కొంతమేర నష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో చాలామంది కూడా అలాంటి బారిన పడకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.